జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అరాచకాలు సృష్టించాడు. కానీ ఏ రోజు కూడా తన అవినీతి పత్రికలో వీటి గురించి ఎక్కడా రాయలా. నాడు వీటి గురించి ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాల మీద కానివ్వండి, ఇతర పత్రికల మీద కానివ్వండి, తీవ్ర స్థాయిలో విరుచుకుపడటమే కాకుండా వాటికి పచ్చ పత్రికలు అని ఒక ముద్ర వేసి దుష్ట చతుష్టయం అని వాళ్ళందరికీ కలిపి ఒక పేరు పెట్టాడు. సరే, ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాస్తవాలు 2024లో జగన్మోహన్ రెడ్డి 32 పళ్ళు రాలగొట్టి 11 సీట్లు ఇచ్చి నిన్ను మూలను కూర్చోబెట్టారు. అయినా జగన్మోహన్ రెడ్డిలో బుద్ధి రాలా. నూతన ప్రభుత్వం ఏర్పడి 5 వారాలు కాలేదు. గతంలో చేసినటువంటి 5 ఏళ్ల అరాచకాలను మర్చిపోయి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పి దేశం దృష్టికి తీసుకువెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాలు చూస్తే జగన్మోహన్ రెడ్డికి హత్య రాజకీయాలు చేయటంలో ఏ స్థాయిలో దిట్ట అనేది, శవరాజకీయం చేయడంలో ఏ స్థాయిలో దిట్ట అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. 36 మందిని 5 వారాల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత హత్య చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఆ 36 మంది పేర్లు, ఊరి పేర్లు, వారి వివరాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి విడుదల చేయటం లేదు? 2-3 చోట్ల దాడులు జరిగిన మాట వాస్తవం. అవి వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి దాడులు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి దాడులు. మీ హయాంలో దాడి చేసిన వాడు దర్జాగా రోడ్ల మీద తిరిగేవాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడి చేసిన గంటల వ్యవధిలోనే వాళ్ళందరినీ పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. సో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయమని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు పోలీసులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందులో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పితే ఎవరి మీదైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆదేశించారు. గతంలో వైసీపీ హయాంలో ఎలా ఉండేది? దాడి చేసింది వైసీపీ వాళ్ళే అయినా, దాడిలో పాలయ్యి రక్తాలు గారింది టీడీపీ వాళ్ళకైనా తిరిగి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో రాజకీయ దాడులు అనేవి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరగలేదు. వ్యక్తిగత దాడులతో కొన్ని ఘటనలు జరిగితే 36 మంది చనిపోయారంట. జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ సవాల్ విసురుతున్నాం. 36 మంది పేర్లతో సహా, ఊర్లతో సహా, ఫోటోలతో సహా జగన్మోహన్ రెడ్డి విడుదల చేయగలడా? గతంలో చెప్పుకున్నాడు చూడు, నా బాబు చనిపోతే 100 మంది చనిపోయారు, ఓదార్పు యాత్ర చేశారని. జగన్మోహన్ రెడ్డి నిజంగా 36 మంది రాష్ట్రంలో చనిపోయి ఉండుంటే, నువ్వు అన్నదే నిజమని నువ్వు అనుకుని ఉండుంటే, నువ్వు రషీద్ కుటుంబాన్ని, ఒక్క కుటుంబాన్ని ఎందుకు పరామర్శించావు? మిగిలిన 35 కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నువ్వు రషీద్ కుటుంబాన్ని పరామర్శించావు కదా, నీ పార్టీ వాడు చంపినప్పటికీ జిలానీ అనే వ్యక్తి నీ పార్టీ వాడు, వైసీపీ పార్టీ వాడు, బొల్లా బ్రహ్మానంద రెడ్డి వెనకమాల తిరిగినటువంటి వ్యక్తి. అలాంటి వాడు చంపితే వెళ్ళి పరామర్శించావు, ఓకే, పరామర్శం తప్పు పట్టడం లేదు. కానీ మిగిలిన 35 కుటుంబాలు, నువ్వు అన్నావు కదా 36 మందిని చంపారని, మరి మిగిలిన 35 కుటుంబాలు నువ్వు ఎందుకు పరామర్శించరా? అబద్ధం ఆడటానికైనా అదుపు ఉండాలా. 5 వారాలు కాలేదు, వచ్చిన తర్వాత 2-3 ఘటనలు జరిగినాయి. కానీ జరిగిన అభివృద్ధిని మరిచి కేవలం ఘటనల గురించే మాట్లాడటం, పోనీ ఘటనలు ఎత్తి చూపడం కూడా తప్పని అంట్లా. తరువాత తీసుకున్నటువంటి చర్యల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మహిళల మీద దాడులు చేసినా లేదా ఇతరుల మీద దాడులు చేసినా గంటల వ్యవధిలో ఈ ప్రభుత్వం వారిని అరెస్టు చేసి లోన పెడుతుంది. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అందులో సందేహం లేదు కదా. మరి 5 ఏళ్ల పాలనలో గంజాయిలకు బానిసయ్యి, మత్తుకు బానిసయ్యి, విచ్చలవిడిగా చెరలేకపోతున్న ఈ గంజాయి బ్యాచ్ని అణచాలి అంటే కొంచెం సమయం పడుద్ది. ఎందుకంటే నిజంగా నువ్వు లా అండ్ ఆర్డర్ని కనుక కరెక్ట్గా 5 ఏళ్ల పాటు మెయింటైన్ చేస్తుంటే ఈరోజు ఈ అరాచకాలు జరిగేవి కాదు కదా. 5 వారాల్లో కూటమి వచ్చిన 5 వారాలు ఈ జరిగినాయని చెప్పి నువ్వు నీ 5 ఏళ్ల పాలనలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఎంతమంది మీద అత్యాచారాలు చేశారు, ఎంతమంది టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలని, జనసేనకి చెందినటువంటి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేశారు, హత్యలు చేశారు, వాటికి సమాధానం చెప్పగలరా? ఎంతమంది దళితులు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పగలరా? ఎందుకింత నీచ రాజకీయం? ఈరోజు పార్లమెంటు సమావేశాలు ఎగ్గొట్టడం కోసం ఏమంటున్నాడు? ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. రాష్ట్రంలో జరిగిన అరాచకాలకు ఢిల్లీలో ధర్నా చేసిన నువ్వు మరి నీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాల గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నీ అనంతబాబు చంపితే ఎందుకు వెనకమాల చట్టపట్టాలు వేసుకుని తిరిగావు? ఎందుకు నువ్వు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయలేదు? వైసీపీ కార్యకర్తలు అనేక మంది మహిళల మీద అత్యాచారాలకు పాల్పడితే అంబటి, అవంతి లాంటి, లేకపోతే గోరంట్ల, విజయసాయి లాంటి వాళ్ళు మహిళలను అత్యంత నీచంగా, దారుణంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పలా? ఎందుకు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలా? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా నీ కళ్ళకు కనపడవు.
కూటమి వచ్చిన తర్వాత పార్టీలకు రాజకీయాలకు అతీతంగా జరిగిన ఘటనలన్నీ కూడా నీ కళ్ళకు కనపడతాయి. ఢిల్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఒకటే, ఢిల్లీ సాధారణంగా ఎంపీలని దేనికోసం పోరాడామని చెప్పాలా, రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే ప్యాకేజీ కానివ్వండి, లేదా ప్రత్యేక హోదా కానివ్వండి, లేదా రైల్వే జోన్ కానివ్వండి, లేదా ఏదైతే నిధులు ఉన్నాయో వాటి కోసం పోరాడమని చెప్పాలా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా, ఇటుపక్కేమో చంద్రబాబు గారు ఎంపీలతో సమావేశం పెట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి మీద కూడా గట్టిగా పోరాడండి, కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఇచ్చే డబ్బులను 100% తీసుకోండి, దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను కలిపి మన విజయవంతంగా దాన్ని అమలు చేద్దామని చెబితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా ఎంపీలకి, చంద్రబాబు నాయుడు మీద పోరాడండి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టమని పోరాడండి, రాష్ట్ర ప్రయోజనాలు వద్దు మనకి, ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పోరాడొద్దు, మనం దేనికోసం పోరాడాలా, చంద్రబాబు నాయుడిని దింపేయాలా, రాష్ట్రపతి పాలన పెట్టాలా. మరి రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినాయి, నీకు ఓట్లేసిన ప్రజల ప్రయోజనాలు ఏమైపోయినాయి, నీకు కూడా ఓట్లేశారు కదా ప్రజలు, వాళ్ళ ప్రయోజనాలు ఏమైపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉంటేనా కేసుల మాఫీ కోసం కాళ్ళ మీద పడతాం, అధికారం పోతేనా అధికారంలో ఉన్నవాడిని దింపేయడం కోసం పోట్లు పడతాం, అంతే తప్ప అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి పాలన విధించాలనే పదం ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం రావణ కష్టం అయిపోయినా, వేల మంది చనిపోయినా, వేల కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేసినా, దేశం మొత్తం రాష్ట్రం గురించి మాట్లాడుకున్నా అవేమీ కనపడవు, అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టకూడదు. చంద్రబాబు గారు వచ్చిన 5 వారాల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన? చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేసినందుక, రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నందుక, రాష్ట్రంలో ఎటువంటి కలహాలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన సాగుతున్నందుక ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన? నువ్వు ఉన్నప్పుడు హత్యలు అత్యాచారాలు చేస్తే పెట్టని రాష్ట్రపతి పాలన ఇప్పుడు సవ్యంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎందుకు పెట్టాలా? సో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలా, అది రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలా అని చెప్పి ఒక కుట్రకు తెరదీశాడు. అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోవడం కోసం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడంట. మరి 36 కుటుంబాలు చనిపోయినాయని నువ్వు అన్నావు కదా, మరి మిగిలిన 35 కుటుంబాలు చనిపోయినప్పుడు నువ్వెందుకు ఢిల్లీ వెళ్ళాలా? నేను అడుగుతున్నా, 35 కుటుంబాలు చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళా? ఒక రషీద్ కుటుంబం చనిపోతే నేను ఎందుకు వెళ్తున్నావు? అది కూడా మీ పార్టీ కార్యకర్త చంపితే నువ్వెందుకు వెళ్తున్నావు చెప్తావా? ఢిల్లీలో రషీద్ కుటుంబాన్ని చంపింది జిలానీ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్త, మాతో తిరిగేవాడు, చంపాడు అని నువ్వు ఢిల్లీలో చెప్తావా? జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు కుతంత్రాలు కూడా బయటపడుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పక్కదారి పట్టించాలా, ప్రజలు మాట్లాడుకోనివ్వకూడదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే బీపీసీఎల్ లాంటి భారీ రిఫైనరీని తీసుకొచ్చాడు, తర్వాత వేరొక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు, ఇప్పటికే డిఎస్సి ప్రకటించారు, అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇలాగా ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి పెంచిన పింఛన్లు ఆల్రెడీ అమలు చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సిద్ధమైంది. ఒకదాని తర్వాత ఒకటి చేస్తుంటే ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోకుండా రాష్ట్రంలో ఇది జరిగింది అది జరిగిందని మాట్లాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి కుట్రలు తప్ప ఇందులో మరొకటి కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి పోరాడాలి తప్ప ఇక్కడ ఏదో జరిగిపోయింది రాష్ట్రపతి పాలన పెట్టాలని పోరాటం అంటే అది జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ కాంక్ష తీరలేదు అనడానికి ఒక ఉదాహరణ.